ఇండియా కూటమి చీఫ్గా మమతా బెనర్జీ, ఇది తాజా ప్రతిపాదన. మమతా బెనర్జీయే మాట్లాడారు, నేను ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆమె వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మమతా బెనర్జీ చెప్పుకోవడంలో ఆశ్చర్యమేం లేదు. కానీ వెంటనే సమాజ్వాదీ పార్టీ ప్రతినిధి ఆమెకు మద్దతు ఇచ్చారు. సమాజ్వాదీ పార్టీ ప్రతినిధి వాదన ఏంటంటే, హర్యానా, మహారాష్ట్రలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించలేకపోయింది, కానీ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మమతా బెనర్జీ ఓడించగలిగింది. అందువల్ల దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాడగలగాలి అంటే బీజేపీని ఓడించే నాయకత్వం ఉండాలి. అందువల్ల మమతా బెనర్జీ నాయకత్వానికి మేము మద్దతు ఇస్తామంటూ సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. దీంతో అక్కడికి ప్రాసెస్ ఆగలే. వెంటనే ఆర్జేడీ ప్రతినిధి అటు మమతా బెనర్జీని సమర్థించలేదు, అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా సమర్థించలేదు. అసలు ఇండియా కూటమి ఆర్కిటెక్ట్ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో నెక్స్ట్ బిగ్ రౌండ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇండియా కూటమికి బీహార్లో ఉన్నాయి. అందువల్ల ఇండియా కూటమికి 2025 ఎర్లీ 25లో ఢిల్లీ ఎన్నికల తర్వాత బీహార్ ఎన్నికలు ఉంటాయి. అందువల్ల బీహార్లో గెలవడం ద్వారా ఇండియా కూటమి బీజేపీకి ఒక సవాల్ విసరవచ్చు. అందువల్ల లాలూ ప్రసాద్ యాదవ్ ఆ నాయకత్వం ఉండాలి అనే రీతిలో ఆయన మాట్లాడారు. ఇక సహజంగానే కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంగీకరించమని చెప్పేసింది. తృణమూల్ కాంగ్రెస్లో ప్రతిపాదన, మమతా బెనర్జీ ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రతినిధి తోసిపుచ్చారు. సిపిఐ నాయకుడు కూడా రాజా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాలి, మిత్రపక్షాలకు కాస్త గౌరవం ఇవ్వాలి, హర్యానాలో, మహారాష్ట్రలో మిత్రపక్షాలను అకామిడేట్ చేసుకోలేకపోయింది, దాంతో కాంగ్రెస్ దెబ్బతిన్నది అంటూ వ్యాఖ్యానించారు. అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంది, విక్టరీ యాజ్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ యాజ్ నన్ అని. సో మీకు 2024 లోక్సభ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీని 240కి, ఎన్డీఏను 293కి లిమిట్ చేసినప్పుడు చాలామంది మా విజయం అంటూ ముందుకొచ్చారు. కానీ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఫెయిల్యూర్ వచ్చి కాంగ్రెస్ మహారాష్ట్ర, హర్యానాలో వచ్చిందో వెంటనే ఆ ఫెయిల్యూర్ కాంగ్రెస్ పార్టీది కనుక మాకు సంబంధం లేదు అని ఇండియా కూటమి పక్షాలు మాట్లాడుతున్నాయి. కానీ మనకు అర్థం కావాల్సింది, ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్క పార్టీ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, ఇంకో ఎన్నికలో చేయదు. ఇప్పుడు ఉప ఎలక్షన్లు, మరి బై ఎలక్షన్లు యూపీలో జరిగాయి. సమాజ్వాదీ పార్టీ అద్భుతమైన విజయాలు ఏమైనా సాధించిందా? సో కానీ ఇండియా కూటమి పక్షాలు ఒకరి గోయి ఇంకోరు తవ్వుకోవడంలో ముందుంటున్నారు. 2024 ఎలక్షన్స్లో కాస్త కాంగ్రెస్ ఇంప్రూవ్ కావడంతో సహజంగానే కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ పెరిగింది. దీనికి ఇంకో కాంటెస్ట్ కూడా ఉంది. పార్లమెంట్లో బీజేపీ ఒక ఎత్తుగడేసింది. మొదటి రోలో సీట్ల కేటాయింపులో సమాజ్వాదీ పార్టీకి ఒక సీట్ తగ్గించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా దాన్ని రైజ్ చేయడంలో ఫెయిల్ అయింది అనేది సమాజ్వాదీ పార్టీ వాదన. పైకి అఖిలేష్ యాదవ్ అంటున్నాడు, ఇది కాంగ్రెస్ తప్పు కాదు, బీజేపీ వాళ్ళు చేస్తున్న చిచ్చు ప్రతిపక్షాలు విభజన తెచ్చేందుకు అని. బట్ దాంతోపాటు అదానీ వ్యవహారంలో కూడా సమాజ్వాదీ పార్టీ, మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ డిఫరెంట్ వైఖరి తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అయితే అసలు అదానీ అంశాన్ని ప్రధాన అంశంగా చూడడానికి నిరాకరించింది. వాళ్ళ 6 పాయింట్ ఎజెండా మాది అని, అందులో ద్రవ్యోల్బణము, ఇన్ఫ్లేషన్, జాబ్స్ ఇవన్నీ చెప్పారు. కానీ ఎక్కడ అదానీ ఇష్యూ లేదు. ఇక సమాజ్వాదీ పార్టీ ఏమో మాకు అదానీ కన్నా సంబాల్ ముఖ్యం అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఏమో అదానీ ఒక్క ఇష్యూ ఆధారంగా పార్లమెంట్ సమావేశాలను మనం ఆపలేము అని వ్యాఖ్యానించారు. సో చాలా క్లియర్గా హర్యానా, మహారాష్ట్ర ఎలక్షన్ల తర్వాత ఇండియా కూటమిలో ఆ లుకలుకలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తే లేదని కేజ్రీవాల్ ప్రకటించాడు. ఇక్కడ హర్యానాలో ఆప్ని అకామిడేట్ చేస్తానికి కాంగ్రెస్ సిద్ధపడలేదు. ఆ అభిప్రాయం ఆల్రెడీ ఆ కోపం ఉంది.
అందుకే కేజ్రీవాల్ ప్రకటించాడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో మాకు పెట్టుకోము అని. సో అల్టిమేట్గా ఈ పరిణామాలన్నీ బీజేపీ బలాన్ని పెంచడానికి దోహదం చేస్తున్నాయి. ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము, ఒకరికొకరు గోతులు నవ్వుకోవడమే సరిపోతుంది. అల్టిమేట్గా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో బీజేపీని ఓడించడం ద్వారా జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయం నిర్మించగలుగుతారు. కానీ అది కాకుండా నాయకత్వానికి పెత్తనం మొదలు పెడితే అల్టిమేట్గా మిగిలేది ఏముంటుంది? సో ఇండియా కూటమి మరింతగా రోడ్డు పడడం తప్ప